అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు చక్రాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. మన శరీరాన్ని బండి చక్రంలాగా అట్లా గుండ్రంగా వెనక్కి వంచి ఉంచే ఆసనం కాబట్టి చక్రాసన్ అని పేరు పెట్టడం జరిగింది. శరీరంలో ఉండే షట్చక్రాలని యాక్టివేట్ చేయటానికి, వెన్నుపాముని ఆరోగ్యకరంగా మార్చటానికి, అసలు నడుము నొప్పులు జీవితంలో మెడ నొప్పులు రాకుండా చేయటానికి, పూసలు డిస్కుల మధ్య వచ్చిన ఒత్తిడి, ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చుని ముందు కొంగటం వల్ల జరిగే నష్టాన్ని, ఆ ఒత్తిడి అంతటిని పూర్తిగా తొలగించటానికి, అట్లాగే బ్యాక్ మజిల్స్ ముడ్డు దగ్గర నుంచి మెడ వరకు ఉన్న అన్ని కండరాలని బాగా రిలాక్స్ చేయటానికి, స్ట్రెచ్ చేయటానికి బెస్ట్గా ఉపయోగపడే ఆసనం చక్రాసనం. అందుకని నడుము నొప్పులు ఉన్నవారు చేస్తే చక్కగా తగ్గుతాయి, లేని వారికి రాకుండా చేసుకోవటానికి ఇది చాలా బాగుంటుంది. అలాగే మెడ నొప్పి వారికి కూడా చక్రాసనం రోజు అభ్యాసం చేస్తే చాలా మంచిది. అలాగే థైరాయిడ్ గ్రంథి సమస్య ఉన్నవారికి కూడా థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవడానికి కూడా చక్రాసనం చాలా బాగుంటుంది. అట్లాగే ఛాతీ బాగా ఎక్స్పాండ్ అవుతుంది, లంగ్స్కి బాగా గాలి వెళ్ళే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఈ చక్రాసన్ ఎవరైతే కాస్త గూనిగా వంగిపోయి ఉంటుందో నడుము భాగం, అలాంటి వారికి ఆ గూని తగ్గించడానికి, ముందుకు వంగిన స్థితిని తగ్గించడానికి చక్రాసనం బాగా ఉపయోగపడుతుంది. అలాంటి చక్రాసన్ని 2 రకాలుగా చేయొచ్చండి. బాగా వయసులో ఉన్న పిల్లలు, ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు నుంచుని పైనుంచి శరీరాన్ని వెనక్కి వంచి చేతులు నేల మీదకి వాల్చి చక్రాసనం చేసే పద్ధతి బాగా ప్రొఫెషనల్ చేయగలిగే పద్ధతి. కొత్త వారు నేర్చుకునేటప్పుడైతే కింద వెల్లకిలా పడుకుని కాస్త చేతుల మీద కాళ్ళ మీద నడువుని పైకి లిఫ్ట్ చేస్తాం, అలా చక్రాసన కూడా చేస్తాం. అలా 2 పద్ధతుల్లో చక్రాసన కూడా మరి ఎవరికి ఎట్లా అనుకూలం అట్లా చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు చక్రాసనాన్ని. ఇప్పుడు చక్రాసనం చేసే విధానం చూడబోతున్నాం. వెల్లకిలా యోగా మ్యాట్ మీద అలా పడుకున్న తర్వాత 2 కాళ్ళను మోకాళ్ళ దగ్గర నుంచి మడిచి పాదాలు తొడల భాగానికి ఆనేటట్టు అట్లా దగ్గరకు లాక్కోవాలి. ఆ తర్వాత 2 చేతుల్ని మోక చేతుల దగ్గర నుంచి మడిచి చెవులకి ఇరువైపులా అరిచేతులను అట్లా ఆనించాలి. ఇప్పుడు మనం శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయగలం కాబట్టి చెయ్యి అట్లా ఆనాలి. ఆ తర్వాత ముందు సీటు భాగము అట్లా కాళ్ళ సపోర్ట్తో పైకి లేపుతాం. తర్వాత చేతుల సపోర్ట్తో నడుము ఛాతీ భాగాన్ని పైకి లేపుతాం. ఇప్పుడు చూడండి, మన శరీరం చక్రం వలె ఎలా వంగి ఉందో ఇలా చక్రాసనం చేసినప్పుడు చూడండి, ముడ్డి పూసల దగ్గర నుంచి మెడపూసల వరకు వెన్నుపామంతా, వెన్నుపూసలన్నీ ఎంత బాగా వెనక్కి వంచబడ్డాయో. అందుకని కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి దగ్గర నుంచి వెన్నుపామంతటికి మంచి వ్యాయామం అవుతుంది. వీపు కండరాలకు కూడా చాలా బెస్ట్ ఆసనం అన్నమాట ఇది. అందుకని నడుము నొప్పులు అసలు జీవితంలో రాకుండా ఉండటానికి, మెడ నొప్పులు రాకుండా ఉండటానికి, నడుము ఫ్లెక్సిబిలిటీ బాగా ఉండటానికి చాలా చాలా మంచిదన్నమాట ఈ చక్రాసన అనేది. ఇలా చక్రాసనలో ఒక 1/2 నిమిషం నుంచి నిమిషం సేపు ఉన్న తర్వాత మెల్లగా నడుముని ఇక దింపే ప్రయత్నంలో ముందు వీపు భాగం ఆనిస్తాం, తర్వాత సీటు భాగం ఆనిస్తాం. ఇక మెల్లగా కాళ్ళను చాపేసి శవాసనలో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు అన్నమాట. ఇది చక్రాసన్. అసలైన చక్రాసన్ అసలు ఎలా చేయాలో చూద్దాం. స్ట్రైట్గా అట్లా నుంచున్న తర్వాత 2 కాళ్ళు అట్లా బ్యాలెన్స్ పెట్టి 1 అడుగు వెడలు పెట్టి నుంచున్న తర్వాత 2 అరిచేతులను అట్లా పైకి లేపేస్తాం. నడుముని మెడని వెనక్కి వంచుతూ మెల్లగా బ్యాక్ బెండ్ అవ్వాలి. ఈ చేతులు వెనక్కి వెళ్ళి నేల కానాలి. అది మెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటూ పడిపోకుండా స్లోగా అట్లా వెళ్ళి అరిచేతులు చూడండి అట్లా నేల కానాయి, కాళ్ళు అరిపాదాలు నేల కానాయి. అలాగే చక్రాసనం లాగా చూడండి, చక్రం వలె మన శరీరం ఎలా వచ్చిందో ఇలా ఉండగలనంతసేపు అట్లాగే ఒక 1/2 నిమిషం కానీ 10-20 సెకండ్లు కానీ నిమిషం కానీ అట్లాగే ఉంటారనమాట. ఇలా చక్రాసనం మీ పిల్లలకి చిన్నప్పుడు నేర్పితే ఇలాంటి స్థితి వాళ్ళకు వస్తుందన్నమాట. ఇట్లా చక్రాసనంలో ఉండగలనంతసేపు ఉన్న తర్వాత ఇక్కడి నుంచి పైకి లేవటం అంటే చాలా కష్టమైన స్థితి అన్నమాట.
మరి అలవాటు ఉన్నవారు, బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవారు, నడుము బలం బాగా ఉన్నవారే చిన్నప్పటి నుంచి ఆసనాల అభ్యాసం చేసిన వారు ఇట్లా పైకి లేవగలుగుతారు. ఇది సహజంగా చక్రాసనం చేసే అసలైన పద్ధతి. ఇక వెనక్కి బాగా వంచటం వల్ల మనకి కాస్త పూసలన్నీ వెనక్కి విరిచినందువల్ల కాస్త నొప్పి అనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు ముందుకు వంచినప్పుడు అది ఫ్రీ అయిపోతుంది అన్నమాట. అందుకని బాగా బ్యాక్ బెండింగ్ చేసినప్పుడు ముందుకు ఒక్కసారి అట్లా వంగి ఒక 6 నిమిషం 10 సెకండ్ల నుండి తీసేస్తే పూసలన్నీ మళ్ళీ ఫ్రీ అయిపోతాయి అన్నమాట. ఇది కొద్దిగా కష్టమైన ఆసనమై పెద్ద వయసు వారు, బాగా ఇబ్బందిగా ఉన్నవారు మాత్రం చేయలేరు. నడుము ఫ్లెక్సిబిలిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందన్నమాట. అసలు ఎప్పటికీ అంటే 8-10 గంటలు ఉద్యోగ వ్యాపారాలు కూర్చున్నా, మీరు డ్రైవింగ్ చేస్తున్నా, వంటలు చేస్తున్నా, కూర్చుని నేతనేసేవారికి కానీ, నడుము వంగి పొలం పనులు చేసేవారికి కూడా ఈ చక్రాసనం చేయటం ద్వారా అలాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఎక్కువ గంటలు మీ పని సామర్థ్యం నడుముకు పెరుగుతుంది. కొంతమంది బట్టలు ఎక్కువ గంటలు ముందుకు వంగి గుంజుతూ ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ చక్రాసనం చేస్తే ఆ నడుము నొప్పులు కూడా రాకుండా వేరుకుంటాయి. ఇన్ని లాభాలు కలిగించే చక్రాసన్ని అన్ని రకాల పనులు చేసేవారికి ఎక్కువ గంటల పని సామర్థ్యం పెరగడానికి తప్పనిసరిగా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.